నీలాకాశంలో నెలవంక రెండవ భాగం. అన్నం తినకుండా మాడిన నీలిమ తెల్లవారి చాలా నీరసంగా లేచింది. ముఖం కడుక్కు వచ్చినా కాఫీ తాగలేదు. స్నానం చేసి పైకి వెళ్ళిపోయి మళ్ళీ మంచం మీదే పడుకుంది. నళినీకాంత్కి ఏదో వెలితిగా బాధగా తోచి రాత్రి తెల్లవార్లు నిద్రపోలేకపోయాడు. తెల్లవారేసరికి లేచినా అంతకుముందే లేచి తన పనులు పూర్తి చేసుకుని పడుకున్న నీలిమ కనిపించింది గదిలో. నీలిమ, ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు అక్కడే కూర్చుంటూ. అతని కంఠం వింటేనే ఆమెకు కళ్ళంబడి నీళ్ళొస్తున్నాయి. ఇంక మాటెక్కడా? డాక్టర్ని పిలిపించమంటావా నీలిమ అంటూ ఆమె నుదుటి మీద చేయి వేశాడు. అతని చేతికి కొంచెం వేడిగానే తగిలింది. నువ్వు బయటకు తిరగక నీలిమ, నీకు ఏం కావాల్సి వచ్చినా వీరయ్యని పిలు అంటూ చెప్పి డాక్టర్ మేఘనాథ్కి ఫోన్ చేశాడు. ఇది ఒకందుకు మంచిదే. డాక్టర్ మేఘనాథ్ వస్తే అతన్ని ఎలాగైనా బతిమాలుకోవచ్చు. తనని తన ఇంటికి చేర్చమని అనుకుంటూ అటు తిరిగింది. ఇంతలో వాణి చరుణ వచ్చేసింది పైకి. అబ్బా, నీకోసం నేను పైకి కిందికి దిగలేక చస్తున్నాను. నిక్షేపం లాంటి నా గది నాకు కాకుండా పోయింది అంటూ మింగేసేలా చూసింది నీలిమ వంక. ఆ మాట పదునైన బాకులా దిగిపోయింది. అక్కడే పడుకున్న నీలిమ గుండెలో. నళినీకాంత్ ఒక్కసారి వాణికేసి సూటిగా చూసి ఏదో అనబోయినా పడుకున్నదల్లా లేచిన నీలిమ తన సూట్ కేసు తీసుకొని తనే క్రిందికి దిగిపోయింది. వీరయ్య అంటూ పిలిచేసరికి వీరయ్య చిటికెలో వచ్చేశాడు. ముందు నేనున్న గదిలో వాణిగారి సామాన్లున్నాయి, తీసి పైన ఆమె గదిలో పెట్టిరా. నీలిమ కేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నీ సర్ది ఆమె గదిలో పైన పెట్టొచ్చాడు. అది చూసి విజయ గర్వంగా నవ్వుకుంది వాణి. నళినీకాంత్ అది స్పష్టంగా గ్రహించి తన గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా. అక్కడ పక్క దులిపేశాక మెల్లగా పడుకున్న మనసు మాత్రం మండిపోతోంది నీలిమకి. నీలిమ పడుకున్న గదిలోకి వచ్చాడు నళినీకాంత్. నీలిమ, ఆ గదిలోంచి ఎందుకు వచ్చేసావు? ఆ గది అధికారిని వచ్చినప్పుడు ఆమెదే కానీ నాదెందుకు అవుతుంది? దయచేసి నన్ను ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారో ఆ విధంగానే నన్ను నేను పనిచేసే చోట దింపేయండి అంది కన్నీళ్ళు ఆపుకుంటూ. ఆ మాటకి స్తబ్దుడైన నళినీకాంత్ తేరుకునేలోగా వాకిట్లో డాక్టర్ మేఘనాథ్. కారు ఆగిన శబ్దం విని మేఘనాథ్ వచ్చాడని గ్రహించి చకచకా మెట్లు దిగి వచ్చేశాడు నళినీకాంత్. రండి, నీలిమ పడుకుంది అంటూ ఆమె గదిలోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరినీ చూసి చటుకున లేచి కూర్చుంది నీలిమ. లేవకు నీలిమ, అలా అయిపోయావేమిటి? ఎప్పటి నుంచి జ్వరం అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు నాడి చూడటానికి. కొంతసేపు ఆగి జ్వరం కొద్దిగా ఉంది అంటూ లెటర్ ప్యాడ్ తీసి మందు రాసిచ్చాడు. తన మెడికల్ చెస్ట్ తెరిచి టాబ్లెట్లు 3 తీసి ఇవి వెయ్యండి 3 పూటలా. ఆ తర్వాత ఈ మందు తెచ్చి పూటకి 2 స్పూన్ల చొప్పున 2 పూటలా తాగించండి అంటూ లేచాడు మేఘనాథ్. నీలిమ చాలా వీక్గా ఉంది. గ్లూకోజ్ నీళ్లు కానీ పళ్ళరసం కానీ ఇస్తే మంచిది. అవి ఉన్నాయా అని అడిగాడు. ఉంటాయి. మొన్న నా కోసం తెచ్చిన గ్లూకోజ్ సగం మిగిలేపోయింది. పళ్ళు తెప్పిస్తానన్నాడు నళినీకాంత్. అంటూనే పర్సు తెరిచి డాక్టర్ ఫీజు కింద 25 రూపాయలు ఇచ్చాడు. మేఘనాథ్ అతి మామూలుగా డబ్బందుకున్న నీలిమని పేషెంట్గా చూస్తూ ఫీజు తీసుకోవాలని లేదు. అయినా నళినీకాంత్ ఏమన్నా అపోహపడతాడేమో అన్నట్టు అందుకున్నాడు. మేఘనాథ్ కారు చూసి వాణి దిగి వచ్చి, అప్పుడే సెక్రటరీ కోసం కాంత్ ఫోన్ చేయడం, మీరు రావడం కూడా జరిగిపోయాయే అంది వెక్కిరింతగా. రావడమే కాదు, చూడడం కూడా అయిపోయింది అందుకుని జవాబిచ్చాడు మేఘనాథ్. మరే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని కాంత్ తలుచుకుంటే అడ్డేముంది వ్యంగ్యంగా అన్నది వాణి. మేఘనాథ్ మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నీకు పళ్ళు తెప్పిస్తాను నీలిమ, అవి రసం తీయించుకొని అందులో గ్లూకోజ్ వేసుకొని తాగు అన్నాడు ఆమె గదిలోంచి వచ్చి నళినీకాంత్. పెద్దగా జ్వరం ఏమీ లేదు, ఎందుకు అనవసరంగా? నీకు అన్నీ అనవసరంగానే కనిపిస్తాయిలే. ఏనాడన్నా ఏ వస్తువైనా అవసరమని తోచింది కనుకనా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విసుగ్గా నళినీకాంత్. గోడ మీద క్యాలెండర్ కేసి దృష్టి సారించిన నీలిమ తను వచ్చి నెల దాటిపోయిందని గ్రహించి ఉలిక్కి పడింది. వినాయక చవితి అతని అస్వస్థతలో దాటిపోయింది. దసరా పండగ దగ్గర పడింది. ఇప్పటికైనా తను వెళ్ళిపోతే బాగుండు అనుకుంది నీలిమ తలపట్టుకుని. మేఘనాథ్తో చెప్పాలనుకున్నది ఏదీ చెప్పలేదు. నళినీకాంత్ పెద్ద పులిలా అక్కడ ఉండేసరికి తనంతట తనెందుకు వెళ్ళిపోలేదు? వెళ్ళొచ్చు, కానీ తన దగ్గర డబ్బేది? బస్ ఛార్జీలకైనా అతన్ని అడగవలసిందేగా. ఛీ, ఇంత అస్వతంత్రపు బ్రతుకు అయిందేమిటి తనది అనుకుంది దిగులుగా. నళినీకాంత్ బజారుకు వీరయ్యను పంపి ఓ 25 బత్తాయిలు, 6 డజన్ యాపిల్స్, పెద్ద గ్లూకోజ్ ప్యాకెట్ అన్నీ తెప్పించాడు. వీరయ్య, నీలిమని కనిపెట్టి ఉండు, టైం ప్రకారం అన్నీ గుర్తు చేసి ఇవ్వు. మరో విషయం, ఆమె చటుక్కున ఏ టైంలోనన్నా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపలాకాయ్. వాటిని మాత్రం పొరపాటును కూడా నీలిమ గదిలోకి రానియకు.
వాణిని మాత్రం పొరపాటున కూడా నీలిమ గదిలోకి రానియ్యకు, నిద్రపోతుందనో ఏదో చెప్పు అంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను భోజనానికి రాలేదు. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. అతని కారు హారన్ వినిన నీలిమ బయటకొచ్చింది. అతన్ని చూడగానే చిన్న చిరునవ్వు విసిరి మధ్యాహ్నం భోజనానికి రాలేదేం అని అడిగింది. ఆ ఆప్యాయతకి ముగ్ధుడైన నళినీకాంత్, రోజు అంత దూరం ప్రయాణం చేసి రాలేను నీలిమ అన్నాడు. పోనీ అక్కడన్నా భోజనం చేశారా? చేశానన్నట్లు తల ఊపి, నీ ఒంట్లో ఎలా ఉంది? పళ్ళరసం తాగావా? మందు వేసుకున్నావా అని అడిగాడు. మీరు మధ్యాహ్నం రాకపోతే నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఏ యాక్సిడెంట్లో ఇరుక్కున్నారోనని అంది చిన్నపిల్లల భయమంతా కళ్ళల్లోనే నింపుకుంటూ. నువ్వు ఇక్కడ ఉండగా నాకు యాక్సిడెంట్ అవ్వడం అనేది అసంభవం అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు. ఆమె గదిలోనే కూర్చొని కాఫీ తాగి పైకి వెళ్ళిపోయాడు డ్రెస్ మార్చుకోవడానికి. ఇది కాస్త ఉపశమనం కలిగించింది నీలిమకి. రాత్రికి గ్లాస్ నిండా పాలు, అందులో హార్లిక్స్ కలిపి వీరయ్య తెచ్చి నీలిమకి అందించాడు. మందు బిళ్ళ వేసి మంచి నీళ్లు అవి అక్కడ పెట్టి, ఇంకేమన్నా కావాలా అమ్మా అని అడిగాడు. వీరయ్య, అక్కడి నుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏ బస్సులో వెళ్ళాలో చెబుతావా? నీకు తెలిస్తే అని అడిగింది ఆశగా. నాకేం తెలుస్తుందమ్మా అన్నాడు నవ్వుతూ. నీలిమ మాట్లాడలేదు. ఏమ్మా, అక్కడెవరన్నా మీ చుట్టాలున్నారా? లేదు వీరయ్య, మా ఊరది. ఇక్కడ మంచాన పడి మీ అందరికీ శ్రమ ఇచ్చే కంటే మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. శ్రమేముందమ్మా, అయ్యగారితో చెప్పండి, మీకు తగ్గితే వారే తీసుకువెళ్ళి దింపుతారు అన్నాడు వీరయ్య. నీలిమ మాట్లాడలేదు. వీరయ్య ఒక్క క్షణం అక్కడే నిలబడి మళ్ళీ నీలిమ ఏమీ అనకపోవడంతో వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయి నీలిమ చూడకుండా నళినీకాంత్ గదిలోకి వెళ్ళి తనతో నీలిమ అన్న మాటలన్నీ పొల్లుపోకుండా వినిపించాడు. అన్నీ విన్న నళినీకాంత్ తల పంకించి, వీరయ్య, ఆమెని బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనీయకు అని గట్టిగా హెచ్చరించి అశాంతిగా మంచం మీద వాలిపోయాడు. కలలో వాణి వికటాటహాసం చేస్తూ ఎదురుగా నిలబడింది ఓ పక్క. మరోపక్క బీతహరి నెక్షలా చూస్తూ చిరుగాలికి వణికే పూలతీగలా నించుంది నీలిమ. దిగ్గున లేచి కూర్చున్నాడు. వేసిన గది తలుపులు వేసినట్టే ఉన్నాయి. పాత స్నేహాలు తిరగదోడుతూ తన కాళ్ల కింద నిప్పులు పోస్తున్న వాణి స్వభావం ఇప్పటికే బాగా బుర్రకెక్కుతోంది. నీలిమ పెదవి విప్పి ఏమీ అనలేదు. అమాయకంగా చూడటం, రభస ఏనికన్నట్టు ముందుగానే తొలగిపోవడం తప్ప రచ్చకెక్కి యాగి చేయడం, ఎదుట మనిషికి చక్కగా కబుర్లు చెప్తూ ఉరిత్రాడు బిగించడం, అలాంటి పనులేవి చేతకావు. అందుకనేది సాకుగా తీసుకుని ఆమెని మానసికంగా బాధలకి గురిచేయడం మనిషన్న వారెవరన్నా చేయాల్సిన పనేనా? ఎలా తెల్లవారిందో అతనికే తెలియదు. నీలిమ లేచి స్నానాధికాలు ముగించుకొని తోటలో పూలు కోసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చాడు నళినీకాంత్. నీలిమ, ఒంట్లో తేలిగ్గా ఉందా? ఏమిటి ఉదయమే పూల మీద దండయాత్ర చేస్తున్నావు? ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం. ఈ 10 రోజులు మీ దేవుని గదిలో ఎటూ అమ్మవారు ఉంది కనుక పూజ చేద్దామని అంది నవ్వుతూ. ఆ మాట వినేసరికి చటుక్కున నళినీకాంత్కి తల్లి గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. తన తల్లి ఎంత ఓపిక లేకపోయినా 10 రోజులు దసరా పూజలతో ఇల్లు హోరెత్తించేది, బొమ్మల కొలువు పెట్టేది. బొమ్మల కొలువు పెడతావా నీలిమా అని అడిగాడు అప్రయత్నంగానే. మీ ఇష్టం, పెట్టమంటే పెడతాను, మాకు సంక్రాంతికే అలవాటు అంది ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. అతను పూలు కోసి పెట్టెలో వేయసాగాడు. సజ్జలో వేయసాగాడు. వేస్తూనే, పెట్టు నీలిమా, మా అమ్మ పోయాక బొమ్మల కొలువే లేదు అన్నాడు ఆమె కేసి చూసి. పెడతానన్నట్టు తల ఊపింది నీలిమ. ఆ క్షణంలో అతని ఆనందం కోసం ఏమైనా చెయ్యాలనుకుంది. ఇంతలో సుడిగాలిలా వచ్చేసింది వాణి. ఏం చేస్తున్నావు కాంత్ అంది నీలిమని గమనించనట్టే. నీలిమ, పూజకి పూలు కోస్తున్నాను ముక్తసరిగా జవాబిచ్చాడు. నీకు మొదట్నుంచి పూల సరదాయే కదా కాంత్. వెనక ఇదే తోటలో ఇక్కడే ఈ గులాబీ చెట్ల మధ్య తెల్ల గులాబీ కోసి నా తలలో తురిమి నన్ను దగ్గరకు తీసుకుంటూ, వాణి, అచ్చం ఈ తెల్ల గులాబీలానే ఉన్నావు సుమా అంటూ నన్ను ఎలా ముద్దులతో ముంచేశావో నీకు గుర్తుందా అని అడిగింది అతని భుజం మీద చెయ్యి వేస్తూ. నళినీకాంత్ నిలువున నీరయ్యాడు నీలిమ వింటుందని. నీలిమ ముఖం మాడిపోయింది ఆ మాటలు వినేసరికి. అది గ్రహించిన నళినీకాంత్ వెర్రివాడిలా చూశాడు. ఇంకా చాలు, బుట్ట నిండింది అంటూ వెళ్ళిపోయింది నీలిమ. వీళ్ళిద్దరిది ఎంత ఘాటు ప్రేమో. నళినీకాంత్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఆమెతో అన్ని సరాగాలాడి ఆమె అంటే బొత్తిగా ఇష్టం లేనట్టు ఎందుకు అబద్ధాలు అనుకుంది కసిగా. ఆమె వెళ్ళిన వైపే నీరసంగా చూసి అవతలికి వెళ్ళిపోయాడు నళినీకాంత్. దేవుని గది అంతా శుభ్రం చేసి విగ్రహాలన్నీ చక్కగా కడిగి పూలదండలతో కళకళలాడేలా పెట్టింది. 2 పెద్ద వెండి కుందుల్లో జ్యోతులు వెలిగించి తనకొచ్చినట్లు పూజ చేసుకుంటోంది నీలిమ. అగరొత్తుల వాసన పూల సౌరభంతో కలిసి ఆ గది అంతా పరిమళాలను వెదజల్లుతున్నాయి.
శ్రీచక్ర సింహాసన శ్రీచక్ర సింహాసనాసీనయైన రాజరాజేశ్వరీదేవి చిరునవ్వుల కాంతిలో తెల్లని పువ్వులు పోటీ పడుతున్నాయి. అప్రయత్నంగానే అటుగా వెళ్తూ చేతులు జోడించాడు నళినీకాంత్. అది నీలిమ గ్రహించనే లేదు. సరిగ్గా 1 గంటకు చక్కగా ముస్తాబై డాక్టర్ మేఘనాథ్ ఇంటికి వెళ్ళింది వాణి. ఆమె వెళ్లేసరికి ఒక్కడు బాల్కనీలో నిలబడి ఎదురు చూస్తున్నాడు మేఘనాథ్ ఆమె కోసం. ఆమెను చూడగానే కిందికి దిగొచ్చాడు. అబ్బా, నేను వస్తానని ముందుగా చెప్పాను కదా, కాస్త కారు పంపకూడదయ్యా డాక్టరు అంది దీర్ఘం తీస్తూ వాణి. ఓ ఐఎమ్ సారీ వాణి, కారులో దింపుతాలే పోనీ పరిహారం కింద అంటూ నవ్వాడు. నీలిమ కులాసాగా ఉందా వాణి అని అడిగాడు మేఘనాథ్ డైనింగ్ టేబుల్ వైపు దారితీస్తూ. బాగానే ఉంది, ముసలమ్మలా పూజలు పురస్కారాలు చేస్తూ అని జవాబిచ్చింది వాణి. ఆ మాత్రం దైవభక్తి ఉంటే ఒక విధంగా మంచిదే వాణి, మనసు కొంచెం సేపైనా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది, ఎందుకుండదు. ఆవిడ గారి భక్తి పిచ్చికి భజన చేసే 2 తెలివి తక్కువ వాళ్ళు దొరికారుగా. అయినా నీకు నీలిమ అంటే చాలా అభిమానం అనుకుంటాను అంది వ్యంగ్యంగా. అలాంటి దేవత మీద ఎవరికైనా అభిమానం ఉంటుంది వాణి, నీకంత అభిమానం ఉంటే ఆవిడ గారిని పెళ్ళాడు అంది కవ్విస్తూ. ఆ మాటకి మేఘనాథ్ కళ్ళు సంతోషంగా చూశాయి. అంత అదృష్టం నాకుండాలే గాని ఆమెను పువ్వులో పెట్టి చూసుకోను. భేష్, ఎంత ప్రేమ పూజారివయ్యా నువ్వు, అడిగి చూడు నీ దేవతని అంది. అడగాలంటే నాకు భయం అన్నాడు మేఘనాథ్ అమాయకంగా. ఇంత గొప్ప డాక్టర్వి ఆ మాత్రం అడగలేవా? అయినా ఆహారంలోనూ వ్యవహారంలోనూ మొహమాటం ఉన్నవాడెవడు సుఖపడడు అంది తేల్చేస్తూ వాణి. నిజమేననుకో, ఆమెకి కూడా నా మీద అభిమానం ఉంటే దారి నాకు అనుకూలంగా ఉంటుంది. నేను ఏ ప్రతిపాదన చేసినా ఎస్ అంటుంది. లేకపోతే అంటూ ఆగిపోయాడు మేఘనాథ్. లేకపోతే నీ ప్రేమ భజనగానే మిగిలి ప్రేమ ఎగిరిపోతుంది. మేఘనాథ్ మాట్లాడలేదు కానీ బాబోయ్, వాణి మరీ కరుకుగా మాట్లాడుతుంది. సున్నితంగా మృదువుగా మాట్లాడడం రానే రాదు. పాపం అతడెట్లా వేగాడో గాని అనుకున్నాడు చనిపోయిన మిత్రుణ్ణి తలుచుకుంటూ. వంట మనిషి భోజనం వడ్డించింది. భోజనాలు పూర్తయ్యే వరకు ఎవరూ ఏం మాట్లాడలేదు. భోజనాలు అయ్యాక మేఘనాథ్ కారు డ్రైవర్ని పిలిచి వాణిని ఇంటి దగ్గర దింపిరమ్మని చెప్పి పంపాడు. కారును చూసి మేఘనాథ్ వచ్చాడేమో అనుకుంది నీలిమ. కారులోంచి వాణి దిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా లోపలికి వెళ్ళిపోయింది. వీరయ్య 25 కొబ్బరికాయలు తీసుకొచ్చాడు. ఓ గెల అరటిపళ్ళు కాస్త దూరగా ఉన్నవి కోయించి దేవుని గదిలో ఓ పక్కగా వేలాడదీశాడు. అమ్మా, బొమ్మలు ఎటుపక్క పెడతారో చెబితే అటు సర్ది పెడతానంటూ వినయంగా వచ్చి అడిగాడు నీలిమను. ముందా గది బాగా కడిగించు, తెల్ల రంగు తెస్తే ముగ్గులు వేస్తాను అంది నీలిమ. గదులు కడిగించే పనిలో పడిపోయాడు వీరయ్య. సాయంత్రం 5 గంటలయ్యేసరికి వచ్చాడు నళినీకాంత్. కారిడార్లో కూర్చొని ఏదో చదువుకుంటున్న నీలిమ అతన్ని చూసి లేచి నిలబడింది. అలా ఉన్నారేం అంటూ తోటకూర కాడలా వేలాడుతున్న నళినీకాంత్ని చూసి భయపడుతూనే అడిగింది నీలిమ. ఏం లేదు నీలిమ, మధ్యాహ్నం భోజనం చేయలేదు అన్నాడు ఆమె తనంతట తనే ముందుగా పలకరించినందుకు లోపలే సంతోషపడుతూ. తిన్నగా వంటగదిలోకి వెళ్ళింది నీలిమ. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, రంగమ్మ, శనగపిండి కలిపి 4 పకోడీలు వెయ్యి, అయ్యగారు మధ్యాహ్నం భోజనం చేయలేదట అంటూ ఉల్లిపాయలు తీసి తనే గబగబా తరగసాగింది. నే చేస్తాలేమ్మా అన్న అవి ఇవి అందిస్తూ ఓ పక్క ఆమె పకోడీలు చేస్తుంటే కాఫీ కలిపి వేడివేడిగా పకోడీల ప్లేటు, మంచినీళ్లు, టీపాట్లో కాఫీ పోసుకుని పైకొచ్చింది. డ్రెస్ మార్చుకొని స్థిమితంగా మంచం మీద పడుకున్న నళినీకాంత్ నీలిమని చూసి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏమిటి నీలిమ అన్నాడు ఆపేక్షగా చూస్తూ. ముందు ఇవి తిని కాఫీ తాగండి, మీరు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు అంటూ ముందు పెట్టింది. ఆ శ్రద్ధ ఆపేక్షలకి ముగ్ధుడైన నళినీకాంత్ వెంటనే అందుకుని తినసాగాడు. నువ్వు కూడా ఇక్కడికి తెచ్చుకొని తినకపోయావా నీలిమా అన్నాడు. ముందు మీరు తినండి, ఇంకో విడత వేయించుకుంటే అప్పుడు మీతో పాటు తింటాను గడుసుగా జవాబిచ్చింది నీలిమ. అందులోని అర్థాన్ని గ్రహించిన నళినీకాంత్ నవ్వి ఏదో అనబోయేలోగానే రివ్వున వచ్చేసింది వాణి. ఏమిటి తింటున్నారు? ఓహో, పకోడీలా అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది వాణి. కాఫీలు వంపి కప్పులో పోస్తుంటే నేను వచ్చి ఇన్నాళ్ళైనా అసలు విషయం చెప్పనీయడం లేదు నువ్వు అంది నళినీకాంత్తో వాణి. చెప్దూ గాని తొందరేం అన్నాడు చిరాగ్గా నళినీకాంత్. నీలిమ అక్కడుంటే వాణి ఇంకా తలతిక్కవాగుడేం వాగుతుందోనని నీలిమ కిందికి వెళ్ళి నీ పని చూసుకో అంటూ పురమాయించాడు. నీలిమ కిందికి వెళ్ళిపోయింది. వాణి నళినీకాంత్ని చూస్తూ కాఫీ తాగుతోంది. ఆ నీలిమ గొడవ వదిలేస్తే ఇతగాడిని ఎలా వంచాలో అలా వంచి ఇతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితానికి ఇంకా లోటు ఏమీ లేదు. కావలసినంత ఆస్తి, అతి మెత్తని వాడైన నళినీకాంత్ మొగుడైతే అధికారమంతా తన చేతుల్లోకి తీసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవచ్చు అనుకుంటూ అందుకు తగిన సమయం కోసం చూస్తోంది.
ఇనుము ఎర్రగా కాలినప్పుడే మరో 2 దెబ్బలు అదనంగా వెయ్యాలన్న భావనతో వాణి అందుకే కృషి చేస్తోంది. కాంత్, ఒక విధంగా చెప్పవలసి వస్తే డాక్టర్ మేఘనాథ్ నీకు మహోపకారం చేశాడు. అందుకు ప్రతిఫలం మాత్రం నువ్వు సరిగ్గా ముట్ట చెప్పలేదు అంది వాణి కాఫీ తాగి కప్పు కింద పెట్టి. ఏమిటి ఆయన గారు నాకు చేసిన ఉపకారం? కోపమణుచుకుంటూ అడిగాడు. నువ్వు గుళ్ళో పెళ్లికంటూ బయలుదేరి యాక్సిడెంట్ పేరుతో తిరిగి ఇల్లు చేరుతూ కూడా సెక్రటరీ అంటూ దానొక్కతని వెంట తీసుకొస్తే, అదే మరొకరైతే నీ కాబోయే మామగారికి నీకు జ్ఞాపక శక్తి క్షీణించేంత గాయాలేం తగల్లేదని, అంతా నాటకమని నిజం చెప్తే ఏం చేసేవాడివి? పాపం డాక్టర్ మేఘనాథ్ కనుక ఆ విషయంలో జోక్యం పెట్టుకోలేదు. కానీ అదే మరొకరైతే కనీసం 10-15 వేలన్నా డాక్టర్కి ముట్ట చెప్పేవారు అంది అదో మాదిరిగా చూస్తూ. ఆ మాటకి చాలా కోపం వచ్చింది నళినీకాంత్కి. ఇంతలో ఎందుకో వచ్చిన నీలిమ ఆ మాట విని ఆగ్రహంగా ముందుకొచ్చింది. చూడండి వాణిగారు, ఏ డాక్టరు తన పేషెంట్కి అధైర్యం కలిగించడు, ఎదురు తిరగడు. ఏ బ్యాంక్ మేనేజరు ఒకరి అకౌంట్ని గురించి మరొకడికి ఎలా చెప్పరో ఇది అంతే. రహస్యంగా ఉంచవలసినవి రహస్యంగానే ఉంచుతారు. ఈ విధంగా 10,000కి 15,000కి బ్లాక్మెయిల్ చేసి పేషెంట్ దగ్గర డబ్బు గుంజితే డాక్టర్ ఎవరు ఇంతవరకు తారసపడలేదు. ఇలాంటి మాటల వల్ల మనిషి మీద ఉండే గౌరవం సన్నగిలుతుందే గాని పెంచదు అంది తీక్షణంగా. నీకెందుకంత ఉక్రోషం? నేను అడుగుతున్నది అతన్ని, మధ్యలో నీ గోలేమిటి? దూకుడుగా అడిగింది. ఆయన అకౌంట్స్ చూస్తున్నది నేను ఆయన సెక్రటరీని, అది గుర్తుంచుకోండి అంటూ విసవిస క్రిందికి దిగిపోయింది. ఆయన రాస్తే రాసుకోమను, ఇదిగో ఆగిపోయిన నా పెళ్లి తాలూకు మామగారి అడ్రస్ అంటూ గబాల్న ఓ కాగితం ముందు పడేసి విసురుగా లేచాడు నళినీకాంత్. అనుకోని ఆ ఎదురు దెబ్బకి నిర్ఘాంతపోయింది వాణి. సమయానికి నీలిమ వచ్చి అంత తీవ్రంగా మాట్లాడుతుందని ఊహించని నళినీకాంత్ బుర్ర వేడెక్కినట్టయి తలపోటొచ్చేసింది. అలా తోటలోంచి కాలువకేసి బయలుదేరాడు ప్రశాంతత కోసం. ఆ పూటంతా నీలిమ మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది వాణి. అయినా నీలిమ లెక్క చేయలేదు. తిట్టుకుంటే తిట్టుకుందులే అనుకుంది నిర్లక్ష్యంగా. తెల్లవారు లేచి కిందికి దిగొస్తూ ఆ బొమ్మల కొలువు చూసి ముఖం చుట్లించుకుంది వాణి. ఏదైనా నళినీకాంత్ లేవకపోతే బొమ్మలు అతనికి చూపించాలన్న తహతహలో నీలిమ పైకొచ్చి అతని గది తలుపు నెట్టింది. అప్పుడే అతను లేచాడు కాబోలు తలుపు తీస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అంది నీలిమ. ఏమిటిలా వేంచేశారు రాణిగారు అన్నాడు నవ్వుతూ. నేను బొమ్మలు పెట్టుకున్నాను, చూడరా వచ్చి చిన్నపిల్లలా అడిగింది నీలిమ. చూస్తాను దేవి, నువ్వు పెట్టుకుంటే నేను చూడకుండా ఉంటానా అన్నాడు నవ్వుతూనే. ఆమె వెనక వచ్చి నీలిమ అమర్చిన బొమ్మల కొలువు చూసి పరమానంద భరితుడయ్యాడు. 4 రోజుల్లో వస్తాను అని డాక్టర్ మేఘనాథ్కి తను చెప్పిన మాట గుర్తుకొచ్చిన వాణి ఆ రోజు వెళ్ళి రావాలని నిశ్చయించుకుంది. దాంతోపాటు మేఘనాథ్ వచ్చేటప్పుడు నీలిమని కూడా తీసుకురారాదో అని అడగడం కూడా గుర్తుకొచ్చింది. నీలిమ, డాక్టర్ మేఘనాథ్ ఇంటికి వెళ్దాం, వస్తావా అని అడిగింది వాణి. సుమారు 3 రోజుల నుంచి మాటలే లేవు వాణికి నీలిమకి. అలాంటిది వాణియే పలకరించి వెళ్దాం వస్తావా అని అడగడంతో కాస్త తెల్లబోయినా వస్తానని కానీ రానని కానీ చెప్పలేదు. నళినీకాంత్ గదిలోకి వాణి చూడకుండా వెళ్ళి, డాక్టర్ మేఘనాథ్ గారింటికి రమ్మని అడుగుతోంది మీ వాణి, వెళ్ళనా అని అడిగింది నీలిమ. ఆ మాటకి చివ్వున తలెత్తాడు నళినీకాంత్. ఏం, నీకు వెళ్ళాలని కోరికగా ఉందేమిటి అని అడిగాడు తీవ్రంగా. కోరిక కాదు, ఆమె అడిగింది. మీరు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఇంకా ఏ సంగతి ఆమెకు చెప్పలేదు కనుక అడిగాను అంది కాస్త చిన్నబుచ్చుకుంటూ. నువ్వేం వెళ్ళక్కర్లేదు, కావాలంటే ఆవిడ గారిని వెళ్ళి రమ్మను అన్నాడు కోపం అణుచుకుంటూ. అలాగేనన్నట్లు తల పంకించి వెళ్ళిపోయింది నీలిమ. ఏం నీలిమ, వస్తానని రానని చెప్పడానికి కూడా బతిమాలించుకోవాలా అని అడిగింది వాణి కోపమంతా ముఖంలోనే చూపిస్తూ. సారీ వాణి, నేను రాలేను. ఇంకా నళినీకాంత్ గారు అప్పగించిన పని పూర్తి చెయ్యనేలేదు. ఈ 4 రోజుల్లోనూ పూర్తి చేయకపోతే ఆడిట్కి ఆలస్యమైపోతుంది అని మృదువుగానే జవాబిచ్చి తప్పుకుంది. ఈ మాటలు మెట్లు దిగుతూ విన్న నళినీకాంత్ కనుబొమ్మలు పైకి లేచాయి. డాక్టర్ మేఘనాథ్ నీలిమని తనింటికి తీసుకురమ్మని వాణిని అడగడానికి కారణమేమిటి? సూటిగా మెదిలిందా ప్రశ్న అతనిలో. వీళ్ళిద్దరూ ఏదన్నా ఎత్తువేయడం లేదు కదా అని కూడా సందేహించాడు నళినీకాంత్. నీలిమ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఆఖరికి షికారుగా కాలువ కట్టుకైనా సరే శాసిస్తున్నట్టే అన్నాడు నళినీకాంత్. అలాగేనన్నట్టు తల ఊపింది నీలిమ. నళినీకాంత్ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 9 గంటలకల్లా భోజనం చేసి వెళ్తున్న నళినీకాంత్ని విడ్డూరంగా చూసింది వాణి. డైనింగ్ టేబుల్ దగ్గర నీలిమే ఉండి వడ్డించడంతో ఓహో, ఇది ఈవిడ గారి సలహా కాబోలు అనుకుంది మంటగా. నళినీకాంత్ భోజనం చేసి వెళ్ళేసరికి నీలిమ ముఖం కలువ పువ్వులా వికసించింది. మెల్లగా ఓ గంట అకౌంట్స్ వేసి వాణి వెళ్ళిపోయాక తను కూడా భోజనం చేసి హాయిగా నిద్రపోయింది.
వాణి వెళ్ళేసరికి నీలిమాదేవి దర్శనం కలుగుతుందేమోనని ఆశపడే మేఘనాథ్కి తీరని ఆశాభంగం కలిగించింది. వాణి ఒక్కతే రావడం. నీలిమ రాలేదేం వాణి అని అడిగాడు. గుమ్మంలో నిలబెట్టి అడుగుతావేమిటి? ఆవిడగారు రానంటే ఏం చేయను? చేతులు కాళ్ళు కట్టి తీసుకురానా? దూకుడుగా అడిగింది వాణి. ఆ మాట వినేసరికి ముఖం మాడిపోయింది మేఘనాథ్కి. భోజనం చేశావా అని అడిగాడు మాట మారుస్తూ. చేయలేదు, కాంతి ఈరోజు 9ంటికే భోజనం చేసి వెళ్ళిపోయాడు అంది వాణి. అయితే రా అంటూ భోజనానికి ఆహ్వానించాడు మేఘనాథ్. నువ్వు కాస్త ధైర్యం చేసి నీలిమ చుట్టూ 4 సార్లు తిరిగితే నీ లైన్లో తప్పకొస్తుంది నీలిమ. నీకేం తక్కువ అంది వాణి భోజనం చేస్తూ. ఆ మాటకి కాస్త జీవం వచ్చింది మేఘనాథ్కి. ఆమె చుట్టూ 4 సార్లు కాదు 40 సార్లు తిరగడానికైనా నాకేమీ అభ్యంతరం లేదు వాణి. సంతోషంగా తిరుగుతాను. కానీ నళినీకాంత్ ఏమనుకుంటాడోననే నా భయం. అయితే నీ ప్రేమని త్యాగం చేస్తావా? హేళనగా అడిగింది వాణి. ప్రయత్నిస్తాను, ఫలించకపోతే అప్పటి సంగతి. సరే, ముందు ఒకసారి ఇంటికి రా. నీలిమ బొమ్మల కొలువు పెట్టుకుంది చూడటానికి అంటూ వాణి ఆహ్వానించింది. అలాగే తప్పకుండా వస్తానన్నాడు మేఘనాథ్. వాణి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చి నిద్రపోయి లేచేసరికి నళినీకాంత్ వచ్చేశాడు ఇంటికి. అతని చేతిలో 2 ప్యాకెట్లున్నాయి. నీలిమ అంటూ అతను పిలవనే లేదు. చెంగున లేడీలా వచ్చింది నీలిమ. బొమ్మలు పెట్టుకున్న కుందనపు బొమ్మకి నా కానుక అంటూ ప్యాకెట్ విప్పదీసిచ్చాడు. వాణి అతని రాక గమనించి చీరలు తెచ్చావేమిటి అంటూ వచ్చింది. అవును, పండగ కదూ, ఈ చీర నీకు అంటూ అందించాడు. ఆ చీర అటూ ఇటూ చూసి తిరగేసి బోర్లేసి విసిరి నళినీకాంత్ మీద పడేటట్టు కొట్టింది. ఆ చాకిరీ చేసుకుని బతికేదానికి అంత మంచి చీర, నాకేమో ఇలాంటి దిక్కుమాలిన చీర అంది ఆగ్రహవేశాలతో ఊగిపోతూ. వాణి కాళికా రూపం చూసి నీలిమ గజగజ వణికింది. నళినీకాంత్ నిర్ఘాంతపోయి చూడసాగాడు. ముందుగా తేరుకుంది నీలిమే. మీకు ఆ చీర నచ్చకపోతే నా చీర తీసుకోండి అంటూ తన చీర ఆమె చేతిలో పెట్టి చరచర తన గదిలోకి వెళ్ళిపోయింది. చేష్టలుడిగిన నళినీకాంత్ నోట మాట రాలేదు. రాత్రి 8 గంటలకి భోజనాలు వడ్డిస్తూ అందరినీ పిలిచి వెళ్ళాడు వీరయ్య. వాణిలో ఉన్న విశేషం ఏమిటంటే తను అన్న మాటలు చేసిన గలాభాలు అన్ని క్షణంలో మర్చిపోయినట్లు నటిస్తుంది. అతి చక్కగా అలంకరించుకుని అవతలి వాళ్ళని పలకరించి మాయ చేస్తూ ఉంటుంది. ఏమిటి ఇంకా భోజనానికి లేవలేదు అంటూ నళినీకాంత్ గదిలోకి వచ్చింది. అప్పుడే ఫైల్స్ అతనికి ఇద్దామనుకుంటూ నీలిమ కూడా అతని గదికే వచ్చింది. అక్కడ వాణిని చూసి మనసులోనే ఆశ్చర్యపడినా పైకి కనబడినీయక ఇవిగో ఈ ఫైల్స్ అన్నీ సరిచూడటం అయిపోయిందంటూ అందించింది. అవి అందుకుని బీరువాలో పెడుతుంటే ఫోన్ మోగింది. చూడు నీలిమ, ఎవరో ఫోన్ చేస్తున్నారు అన్నాడు నళినీకాంత్. నీలిమ రిసీవర్ అందుకొని హలో అంది. హలో, నేను డాక్టర్ మేఘనాథ్ని. నీలిమేనా మాట్లాడేది? సంతోషంగా అడిగాడు మేఘనాథ్. అవును, నీలిమనే అంది బదులుగా. ఎంత అదృష్టం. నేను ఫోన్ చేసిన వేళా విశేషం చాలా మంచిది నీలిమే పలికింది. ఫోన్లోనే నవ్వింది నీలిమ ఆ మాటలు విని. ఇంతకీ విషయం చెప్పండి. 5 నిమిషాలు మాట్లాడగల ఓపికందా? మేఘనాథ్ ప్రశ్న. నా ఓపికకేమీ ఢోకా లేదు. 5 కాదు 10 నిమిషాలైనా మాట్లాడగలను. నళినీకాంత్ ఆశ్చర్యంగా వింటున్నాడు. ఎవరా అని. అది గమనించిన వాణి, పదకాంత్, మనం భోజనాలకు వెళ్దాం, నీలిమ మాట్లాడకొస్తుందిలే అంటూ చేయి పట్టుకొని లేవదీసింది. నళినీకాంత్ అయిష్టంగానే కదిలాడు అక్కడి నుంచి. మెనీ థ్యాంక్స్ నీలిమ, నువ్వు బొమ్మల కొలువు పెట్టుకున్నావట, నన్ను పిలవలేదేం? ఫోన్లో అడిగిన మేఘనాథ్ ప్రశ్నకి కిలకిలా నవ్వింది నీలిమ. కుంకుమ బెరిన తీసుకుని పేరంటం పిలవనా అని అడిగింది. పిలు, నువ్వెలా పిలిచినా నాకు సంతోషమే అన్నాడు మేఘనాథ్. కుంకుమ భరణం తీసుకుని మీ ఇంటికి ఇప్పుడు రాలేను కానీ రేపు మీకు వీలైన టైంలో వచ్చి పండ్లు తాంబూలం తీసుకొని పేరంటం చేసి వెళ్ళండి, ఓకే అంది నవ్వుతూ. అలాగే మరి, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు మేఘనాథ్. నీలిమ గది యువతలకొచ్చింది. అక్కడ ఆమెకి కనిపించిన దృశ్యం ఆమెని పాతాళానికి కుంగదీసింది. బాల్కనీలో నళినీకాంత్, అతన్ని పెనవేసుకున్న వాణి, నీలిమ చట్టుకున్న బయటికి రావడం, తాము ఆ విధంగా చూడటం, అది ఆమె కంటబడటం నళినీకాంత్ బుర్ర గిరగిరా తిరిగేలా చేసింది. నిలువున నీరైన నీలిమ అక్కడి నుంచి చిటికలో వెళ్ళిపోయింది తన గదిలోకి. ఆమె కళ్ళ నుంచి ధారగా కారుతున్నాయి కన్నీరు. ఇద్దరికిద్దరే ఎంత నిరజాణ వాణి. నళినీకాంత్ ఇంత అబద్ధాలు కోరు అని తెలిస్తే ఆనాడే పారిపోయేది ఇక్కడి నుంచి. తన ఎదురుగా ఆమె అంటే పెద్ద ఇష్టం లేనట్లు ఉండటం, కాస్త మనిషి చాటైతే కావలించుకోవడం. నీలిమ ఏమనుకుంటుందో అనే భయంతో చెమట పట్టిపోతోంది నళినీకాంత్కి. తన ఆమె కూడా వస్తుందని, అంతా కలిసే వెళ్ళొచ్చని బాల్కనీలో నిలబడ్డాడు. వాణి ఏదో అంటూ తనని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలి తనకేమీ అనుభూతినివ్వకపోగా ఒళ్ళు మండించింది. సరిగ్గా ఆ సమయంలోనే నీలిమ రావడం, తామిద్దరిని చూసి ఆమె ముఖం ఎలా కమిలిపోయిందో తనకి గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుతో కుంగిపోతున్నాడు.
ఇంకా అక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు నళినీకాంత్. తెల్లవారి లేచి అసలు నళినీకాంత్తో మాట్లాడలేదు నీలిమ. అసలు అతనికి కనిపించకుండా ఉండేందుకే ప్రయత్నించింది. అది గ్రహించిన నళినీకాంత్ నీలిమ దూరం అయిపోతోందని చాలా ఆవేదన పడ్డాడు. నీలిమ, అకౌంట్స్ అయ్యాయా? కావాలనే ఆమెను పలకరించాడు. ఈ రోజుతో పూర్తి చేస్తాను ముభావంగానే జవాబిచ్చింది. నీలిమ, రాత్రి ఫోన్ చేసిందెవరు? డాక్టర్ మేఘనాథ్. దేనికట? నేను బొమ్మల కొలువు పెట్టుకున్నానని వాణిగారు చెప్పినట్టున్నారు. చూడటానికి పిలవలేదేమని అడిగారు అని జవాబిచ్చింది నీలిమ. మరి నువ్వేమన్నావు? గుండెలు దడదడమంటుండగా అడిగాడు నళినీకాంత్. ఈరోజు రమ్మన్నాను, ఆయనకి వీలైన సమయంలో నిర్భయంగా జవాబిచ్చింది నీలిమ. ఆ సమాధానం వింటూ భూమిలోకి అణిగిపోయాడు నళినీకాంత్. తన వస్తువేదో అన్యాక్రాంతమవుతున్నట్టు, తన స్వర్గం చేజారిపోతున్నట్టు, డాక్టర్ మేఘనాథ్ వైద్యుడిలా కాక తన సంపదను కొల్లగొట్టుకుపోయే బందిపోటు దొంగలా తోచి మళ్ళీ మరో అడుగు అవతలికి వేయలేక అలాగే గుమ్మం పట్టుకొని నిలబడిపోయాడు. నీలిమ అవేమీ గమనించలేదు. అతన్ని తప్పుకొని అవతలికి వెళ్ళిపోయింది. సరిగ్గా 9 అవుతుండగా ఫుల్ వైట్ డ్రెస్లో వచ్చాడు డాక్టర్ మేఘనాథ్. కారు ఆగడం, అతను దిగి లోపలికి రావడం, తన గదిలోంచి నళినీకాంత్ చూసినా క్రిందికి రానూ లేదు, అతనికి విష్ చేయనూ లేదు. వాణి మాత్రం హలో నాథ్ అంటూ ఇంత ముఖం చేసుకుని అతన్ని పలకరించింది. వాణి మాటలు విని నీలిమ బయటకు వచ్చింది. మేఘనాథ్ని చూసి మందహాసం చేస్తూ రండి అంటూ ఆహ్వానించింది. కూర్చోండి అంటూ కుర్చీ చూపించి కాఫీ తెచ్చి అందించింది నీలిమ. సంతోషంగా అందుకుని తాగాడు మేఘనాథ్. అతను కాఫీ తాగడం పూర్తి అయ్యాక రండి మా బొమ్మల కొలువు చూద్దురుగాని అంటూ ఆహ్వానించింది నీలిమ. నళినీకాంత్ ఇంకా ఆగలేనట్టున్నాడు. మెల్లగా క్రిందికి దిగసాగాడు. నీలిమ వెనకే వచ్చిన మేఘనాథ్ ఆమె అమర్చిన తీరుకు ముగ్ధుడై, చాలా బాగున్నాయి నీలిమ, నీ ప్రతిభ అంతా ఇందులోనే వెల్లివిరుస్తోంది అన్నాడు అభిమానంగా. అయ్యయ్యో, డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారే అంటూ నవ్వింది నీలిమ. ఇంతలో నళినీకాంత్ అక్కడికొచ్చి నీ బొమ్మల కొలువు చూస్తున్నారా అంటూ చిరునవ్వు ముఖంతో పలకరించాడు. నళినీకాంత్ ఇంట్లోనే ఉన్నందుకు అతను ఆశ్చర్యపోయినా పైకి అవును, ఆమె ఏ ఆర్టిస్ట్ చూపలేని ప్రతిభ చూపించిందన్నాడు మెచ్చుకోలుగా. నీలిమ ఏ పని చేసినా అందంగానే చేస్తుంది, ఆఖరికి అలిగినా అందంగానే ఉంటుంది అన్నాడు నళినీకాంత్. నీలిమ మెరిసే కళ్ళతో నళినీకాంత్ కేసు చూసింది. తాంబూలం ఇవ్వు నీలిమ అన్నాడు కాంత్. నీలిమ స్వీట్సు, పళ్ళు, తాంబూలం అన్నీ కవర్లో వేసి అందించింది. ఇవన్నీ వాణి చూడటం మినహా కల్పించుకునే అవకాశం కలగలేదు. నళినీకాంత్ పైకి వెళ్ళిపోయాడు. మేఘనాథ్ డిస్పెన్సరీకి వెళ్లాలంటూ సెలవు తీసుకున్నాడు. నీలిమ అకౌంట్స్ పుస్తకం ముందేసుకొని కూర్చుంది. ఇంతలో తలుపు నెట్టుకుని వాణి వచ్చింది. ఆమెను చూసి ఆశ్చర్యపడినా ఏమిటిలా వచ్చారు అని అడిగింది నీలిమ. నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి, కాసేపు ఆ పుస్తకం అవతల పెట్టు అంది వాణి. నీలిమ పుస్తకం పక్కన పెట్టి చెప్పండి అంది. డాక్టర్ మేఘనాథ్ అంటే నీకెలాంటి అభిప్రాయం ఉంది? ఆయన మీద ప్రత్యేకించి ఏదో అభిప్రాయం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన నళినీకాంత్ గారి ఫ్యామిలీ డాక్టర్, ఆ విధంగానే ఆయన్ని గౌరవిస్తాను అంది నీలిమ నిర్మహమాటంగా. ఆ సమాధానానికి మళ్ళీ కాసేపేం అనలేకపోయింది వాణి. అది కాదు, మనిషి అన్నాక మనకి పరిచయం అయ్యాక వారి మీద ఏదో విధమైన అభిప్రాయం ఉండకుండా ఎలా ఉంటుంది అంది వాణి. ఎందుకుండాలి? నేనిక్కడ జీతానికి పనిచేసేదాన్ని. నాకెంత వరకు అవసరమో అంతవరకే కానీ ఒకరిని గురించిన లోతుపాతులు నాకు దేనికి? కానీ డాక్టర్ మేఘనాథ్ నువ్వంటే ముచ్చట పడుతున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. నేడో రేపు అతనే స్వయంగా నిన్ను అడగవచ్చు. నీ అంగీకారం తెలిపి అతన్ని చేసుకుంటే మంచిది. ఆ మాట వినేసరికి నీలిమ నిశ్చేషురాలైంది. డాక్టర్ మేఘనాథ్ తనను ప్రేమిస్తున్నాడా అనుకుంటూ ఆశ్చర్యపోయింది. నీలిమ ఏం మాట్లాడకపోవడం చూసి ఆస్తిపాస్తులున్నాయి, అందగాడు అని నళినీకాంత్ మీద మనసు పడ్డావేమో. అది మాత్రం కూడని పని అని ముందే చెప్తున్నాను. నళినీకాంత్ నేను కొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నాం. ఈలోగా నువ్వు మేఘనాథ్ని కనుక పెళ్లాడితే కాస్త గౌరవప్రదురాలివవుతావు, లేకపోతే అభాసుపాలై బయటికి పోతావు. ఇదే నేను చేసే హెచ్చరిక, ఆలోచించుకో అంటూ తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది వాణి. వాణి నీలిమ గదిలోంచి వెళ్తుంటే చూసిన వీరయ్య, వాణమ్మగారు నీలిమమ్మగారి గదిలో ఏమిటో పెద్దగా అంటున్నారు అంటూ నళినీకాంత్ చెవిలో ఊదితే దిగ్గున లేచాడు నళినీకాంత్. మళ్ళీ ఇదేం కొంప అంటుకుంటుందో అన్న ఆందోళనతో. నీలిమ ముఖం పూర్తిగా మాడిపోయింది వాణి మాటలు విన్నాక. నళినీకాంత్, ఎంత వంచకుడివి, నన్ను ప్రేమిస్తున్నట్లు ఉత్తరం రాశావు. నీ పాత ప్రేయస్ రాగానే ఆమెని పెళ్లాడటానికి నిర్ణయించుకున్నావు. నీకు ఆడపిల్ల హృదయంతో ఆడుకోవాలని అనిపించిందా? నన్ను నా మానాన పడి ఉండనీయక ఎందుకు ఇక్కడికి తెచ్చావు? ఒక్కో క్షణంలో అపార ప్రేమవాహినిని కురిపించే నీ హృదయం ఇంత కరుకుతనం ఎలా నేర్చింది? నీలాంటి ధనవంతుడికి నాలాంటి పేద పిల్లలు ఆట వస్తువులుగా కనిపిస్తారా?
చివరికి నువ్వు మోసగాడి క్రింద మారిపోయావు. ఇదంతా చివరికి నా కర్మ, నా దురదృష్టమని సరిపెట్టుకుంటూ గుండెలో మంటలు రేగుతుంటే ఎన్నాళ్ళు జీవించను అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. తన బ్రతుకు అన్ని విధాలా అష్టదిగ్బంధనం కింద మార్చి వినోదం చూస్తున్న నళినీకాంత్ని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది నీలిమ. నీలిమ గది వరకు వచ్చి నళినీకాంత్ లోపల సన్నగా ఏడుపు వినబడుతుంటే హడలిపోయి నీలిమా నీలిమా అంటూ తలుపు తట్టాడు. నీలిమ తలుపు తీయలేదు. కాసేపలా పిలిచి పిచ్చివాడిలా తన గది చేరుకుంటూనే వాణి అంటూ కేక పెట్టాడు. ఏమిటి అంటూ వచ్చింది వాణి. నీలిమ ఎందుకు ఏడుస్తోంది తీక్షణంగా అడిగాడు. ఆ మాటలకి నిర్లక్ష్యంగా తలెగరేసింది వాణి. ఆవిడెందుకు ఏడుస్తోందో ఎందుకు నవ్వుతుందో ఎవరికి తెలుసు? నువ్వు ఆమె గదిలోకి వెళ్ళి ఏదో అంటుంటే విన్నవాళ్ళు చెప్పారు. చెబుతారు, ఎందుకు చెప్పరు? ఇంట్లో నా మీద సిఐడీలని పెట్టిన నీ తెలివికి మెచ్చుకోవాలి వికటంగా అంది. నా తెలివిని తర్వాత మెచ్చుకుందువు గాని ముందు విషయం చెప్పు. ఏముంది చెప్పడానికి? డాక్టర్ మేఘనాథ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోమని చెప్పాను. దానికి ఆమె గారు ఏడవడం, నువ్వు నన్ను నిలవేసి అడగడం రెండూ బాగానే ఉన్నాయి అంటూ విసురుగా యువతలకొచ్చి చరచరా మెట్లు దిగింది. ఈ కొత్త వార్తకి అదిరిపడ్డాడు నళినీకాంత్. అయితే వాణి 2 రోజులకు ఒకసారి మేఘనాథ్ ఇంటికి వెళ్ళి రావడంలో ఆంతర్యం ఇదన్నమాట. రాయబారం నడుపుతోందా ఇద్దరికీ? పళ్ళు పటపటా కొరికి కిందికి దిగొచ్చాడు. వాణి అక్కడ లేదు. నళినీకాంత్ కోపం గ్రహించి తిన్నగా మేఘనాథ్ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే నీలిమ గదికేసి ఒకసారి చూసి తలుపు కొట్టి అబాసు పాలవడం దేనికన్నట్టు తిన్నగా మళ్ళీ పైకే వెళ్ళిపోయాడు. వాణి తిన్నగా మేఘనాథ్ ఇంటికి వెళ్ళేసరికి అతను పేషెంట్లను చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. వాణి అనుకోకుండా ఆ సమయంలో వచ్చేసరికి నిర్ఘాంతపోయి తేరుకుంటూ, రావాణి ఏమిటిలా హఠాత్తుగా ఊడిపడ్డావు అని అడిగాడు. ఏం లేదులే, నీతో ఒక విషయం చెప్పాలని. చెప్పు, ముందా పేషెంట్లని త్వరగా చూసి పైకి రా అంటూ తను పైకి వెళ్ళి వంట మనిషి చేత కాఫీ తెప్పించుకుని తాగింది. మరో అరగంటకి పైకొచ్చాడు మేఘనాథ్. ఇప్పుడు చెప్పు అంటూ ఎదురుగా కూర్చున్నాడు. నీలిమతో నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను అంది వాణి. డాక్టర్ మేఘనాథ్ గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఏమంది? వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకి నింపాదిగా చూసి ఏమీ అనలేదు కానీ ఏడుస్తూ కూర్చుంది. ఏడుపా? దేనికి అన్నాడు మ్లానవదనంతో. ఏమో, నీ మీద తనకి ప్రేమ లేదేమో అంటూ తామిద్దరికీ జరిగిన సంభాషణంతా వివరించింది. అంతా వినేసరికి మేఘనాథ్ ముఖం వెలవెలబోయినా తమాయించుకున్నాడు. పోనీలే వాణి, ఆమెకిష్టం లేనప్పుడు మనం బలవంత పెట్టకూడదు అన్నాడు మెల్లిగా. ఆవిడగారు మా ఆయన్ని ప్రేమిస్తోందని నా అనుమానం. మీ ఆయన ఎవరు అన్నాడు వెర్రిముఖం వేసి మేఘనాథ్. ఇంకెవరు? నళినీకాంత్. ఆ మాత్రం తెలీదా అన్నట్టు చూసింది. ఆ మాట వింటూనే బిగుసుకుపోయాడు. మేఘనాథ్ నోట మాట లేదు. కొంచెం సేపటికి కోలుకుంటూ అడిగాడు మేఘనాథ్. ఆయన నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఒకప్పుడు నా వెనక పిచ్చెత్తినట్టు తిరిగాడు నళినీకాంత్. అప్పట్లో డాక్టరు కాని కట్నం లేకుండా చేసుకుంటున్నాడు. హాయిగా కలకత్తా లాంటి చోట కాపురం ఉండొచ్చని కలలు కంటూ పెళ్లి చేసుకున్నాను మీ ఫ్రెండ్ని. ఆయన కాస్త పోయాడు. నేను పెళ్ళాడి వెళ్ళినా నళినీకాంత్ ఒంటరిగానే ఉన్నాడు అంటూ ఆగింది వాణి. అవుననుకో, అది వెనకటి సంగతి. అతను ఈ మధ్య వేరే పెళ్లి ప్రయత్నం చేశాడుగా. చేసినా అది ఆగిపోయిందిగా. ఎందుకని? నా కోసం కాదా? అక్షరాలా అది నా కోసం ఉద్రేకంగా అరిచింది వాణి. మరి అతనెప్పుడూ నీతో మాట్లాడినట్టే సరిగ్గా కనిపించడేం? నమ్మకం చిక్కక గుచ్చిగుచ్చి అడిగాడు. అతనికి సిగ్గులే. ఇటు మా పెళ్ళి అటు మీ పెళ్ళి జరుగుతుందని నేననుకుంటే అది కాస్త విడని సమస్య అయింది. నీలిమకి నళినీకాంత్ అంటే ప్రేమ లేకపోతే ఏడుస్తూ కూర్చుంటుందా అని. మేఘనాథ్ ఆ మాట నిజమనుకున్నాడు. డబ్బు, విద్య, అందం అన్నీ ఉన్న నళినీకాంత్ ఎదురుగా ఉంటే అతన్ని వదిలి తనని నీలిమ ప్రేమిస్తుందని కానీ ప్రేమించాలని కానీ అనుకోవడం తనదే తెలివి తక్కువ. ఆమె తనని పెళ్లి చేసుకోవడం పూర్తిగా అసంభవం. మరి వాణి మాటల ప్రకారం నళినీకాంత్ వాణిలు పెళ్లాడితే పువ్వులాంటి నీలిమ చిత్రహింసకు గురవుతుంది. తన ఆమెను ప్రేమించాడు. ఆమె నళినీకాంత్ని వరించింది. నళినీకాంత్ వాణిని మోహిస్తున్నాడు. చివరికి విధి ఎలా ఆడిస్తోంది? ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనుకుంటూ నిట్టూర్చాడు. ఒకసారి నువ్వు నీలిమతో మాట్లాడి చూడరాదు? ఏమని? నేను నళినీకాంత్ దంపతులమని, కాంత్ మీద ఆశ వదులుకొని నిన్ను పెళ్లి చేసుకోమని. చూద్దాంలే. ఇప్పుడు నాకు ఆమెని అడగాలని లేదు. ఇప్పుడే అడగాలి. నీ మాట కాదనిలేక ఒప్పుకోవచ్చు. మేఘనాథ్ నిశ్చితంగా ఆమె కళ్ళలోకి చూసి, పువ్వు సహజంగా వికసిస్తేనే అందం. బలవంతాన్ని విచ్చుకునేలా చేస్తే అందులో సొబగు సౌలభ్యం ఉండవు. సింగినాదం, ఏవో డైలాగులు కొట్టకు నా దగ్గర అంటూ లేచింది వాణి. అసలు ఈమె ఆడదేనా? బొత్తిగా ఇంత మొరటుగా మాట్లాడుతుందేమిటి అనుకున్నాడు మనసులో. టైం 12 అయింది. ఇక్కడే భోజనం చేసి ఇద్దరం మ్యాట్నికి వెళ్తే బాగుంటుంది కదూ అంది వాణి ఆలోచిస్తూ.
భోజనం కావాలంటే చేద్దాం, కానీ మ్యాట్నిక్ మటుకు రాను. కావాలంటే కారు ఇచ్చి పంపుతాను. సరే అలాగే కానీ నళినీకాంత్ ఒట్టి పిరికివాడనుకుంటే అంతకంటే పిరికివాడివి నువ్వు. నాకిద్దరికి ఇద్దరు బాగానే దొరికారు అంటూ చిరాకు పడింది వాణి. నీలాంటి ఆడదుంటే ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా ఇలాగే తయారవుతాడో అనుకున్నాడు స్వగతంగా. ఆ పూట అంతా నీలిమ గదిలోంచి బయటికి రానేలేదు. ఇన్నాళ్ల బట్టి కాస్త కాస్త నీరు పోసుకుంటూ చావకుండా బతికించుకుంటూ వస్తున్న ఆశాలత ఒక్కసారే వేళ్లతో సహా మాడినట్టు గిలగిల్లాడింది. వాణి నళినీకాంత్ పెళ్లి చేసుకుంటున్నారని బాహటంగా చెప్పేసరికి ఏ మూలో తనని పెళ్లాడకపోతాడా అనుకుంటూ వస్తున్న ఆశాదీపం గుప్పున ఆరిపోయింది. ఈ లోకం తీరుతెన్నులు, మనుషుల స్వభావాలు తనకి నిజంగానే తెలియదు. మనుషులంతా మంచివారని, జీవితంలో తనకేవో మంచి రోజులు వస్తాయని, తను కట్టుకున్న రమ్య హర్మ్యం ఒక్కసారే కూకటి వేళ్లతో పెకిలించుకుపోయినట్లయింది. ఏమైనా సరే తనిక్కడ ఉండకూడదు. ఇవన్నీ జ్ఞాపకాలుగా తన ప్రణయం ఓ ఫలించిన స్వప్నంలా తలుచుకుంటూ తన బ్రతుకు తెరువు కోసం తను పాటుపడుతూ రోజులు నెట్టివేయడమే తనకి భగవంతుడిచ్చిన తీర్పు. ఒంటరితనమే తన జీవితానికి ఆయన ప్రసాదించిన సౌభాగ్యం అనుకుంటూ చాలాసేపు పిచ్చిదానిలా రోధించింది. ఆలోచనల మధ్య డాక్టర్ మేఘనాథ్ లీలగా కదిలిపోయాడు. తనలాంటి దౌర్భాగ్యురాల్ని ప్రేమిస్తున్నాడా అంత డాక్టర్? కానీ తన హృదయం అతనికి ఇవ్వలేదు. అతను పెళ్లాడినా సుఖపెట్టలేదు. ఎందుకు అనవసరంగా అతనంత తాపత్రయపడటం? కానీ ఇక్కడి నుంచి బయటపడాలంటే డాక్టర్ మేఘనాథ్ సహాయం కోరవలసిందే, తప్పదు. అతనేమంటాడో అనుకుంది. నళినీకాంత్ బయటికి వెళ్తే డాక్టర్ మేఘనాథ్ను ఒకసారి ఇక్కడికి రమ్మని కోరవచ్చు. కానీ అతను బయటికి వెళ్ళిన జాడ కనిపించదు. పైనే ఉన్నాడేమో అనుకుంటూ చాలాసేపు ఎదురు చూసింది. నళినీకాంత్ బయటికి వెళ్తే అతని గదిలోకి వెళ్ళి ఫోన్ చేయొచ్చని. కానీ నళినీకాంత్ వెళ్ళనే లేదు. ఒకసారి నళినీకాంత్ వచ్చేసరికి తలుపు తీసి ఉన్న నీలిమ నిద్రపోతోంది. లేపడం ఇష్టం లేక కారు తీసుకుని బయటికి వెళ్ళాడు. వెళ్ళి బట్టల కొట్టులో 2 చీరలు తీసుకుని వెంటనే తిరిగొచ్చాడు. అవి నీలిమకి ఇవ్వలేదు. తన గదిలో పెట్టుకున్నాడు. భోజనం కాగానే అతని గదిలోనే పెట్టాడు వీరయ్య. అలాగే నీలిమ గదిలో నీలిమకు పెట్టాడు. బాగుండదని ఏదో తిన్నది నీలిమ. తన బట్టలన్నీ సర్దుకుంది. ఫోన్ చేయడానికి వీలు కుదరక తనే డైరెక్ట్గా రేపు వెళ్ళి మేఘనాథ్ని కలుసుకోవాలని అనుకుంది నీలిమ. అకౌంట్స్ చేయడం పూర్తి చేసింది సాయంత్రానికి. అవి తీసుకుని మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. ఇవిగో మీ పుస్తకాలు అన్నీ పూర్తి చేశానంటూ బల్ల మీద పెట్టింది. నీలిమ, నాకు అసలు ఇవాళ కనిపించనే లేదేం అని అడిగాడు. ఇవి పూర్తి చేయాలని కూర్చున్నాను. పూర్తి చేసినందుకు మెనీ థ్యాంక్స్. ఇటు చూడు, ఈ చీరలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. తీసుకో నీలిమ, నీకోసమే తెచ్చానంటుంటే బలవంతాన దుఃఖాన్ని ఆపుకొని ఆ చీరలు అందుకుంది. ఎలాగో తను రేపు వెళ్ళిపోతుంది. ఇంతట్లోనే ఇతన్ని నొప్పించడం దేనికి అనుకుంది మనసులో. అతన్ని ఎన్నో అడగాలనుంది. కానీ ఏ మాట పెదవి దాటి రావడం లేదు. అతనిలో ఏదో పిరికితనం నిలువునా ఊపేస్తోంది. వస్తాను అంటూ క్రిందికి దిగిపోయింది నీలిమ. మరో గంటకి సావకాశంగా వచ్చింది వాణి. వాతావరణం అంతా తుఫాన్ రాబోయే ముందున్నంత ప్రశాంతంగా ఉంది. ఒకరికి ఒకరు పలకరించుకోవాలంటే బెరుకు. ఎవరేం పిడుగులాంటి వార్త వినిపిస్తారో అని భయం. నీలిమ భోజనానికి రానని కబురు చేసింది. తిండి మాని ఏం చెయ్యాలని విసుగ్గా అడిగాడు నళినీకాంత్. ఏమన్నా చేయడానికి నేనెవర్ని అంటూ ఫెడీమని జవాబిచ్చి తలుపు లోపల గడియ వేసుకుంది నీలిమ. తనేమన్నా ఇంకా అంటే వాణి వెనకాలందుకుంటే వాతావరణంలో తుఫాను సంప్రాప్తిస్తుందని భయపడిన నళినీకాంత్ నోరు మూసుకున్నాడు. మర్నాడు ఉదయం నళినీకాంత్ స్నానానికి వెళ్ళిన సమయంలో పైకి వెళ్ళి డాక్టర్ మేఘనాథ్కి ఫోన్ చేసింది నీలిమ. అతనికి నీలిమ ఫోన్ చేస్తుంటే విన్న వాణి క్రిందకు పరిగెత్తి నళినీకాంత్ భుజాలు పట్టుకొని, నీ సెక్రటరీ డాక్టర్ మేఘనాథ్కి ఫోన్ చేస్తోంది. అతనంటే ఆమెకిష్టమే. నువ్వే ఇంకా ఏదో పిచ్చివాడివి కనుక దాన్ని చూసి ముచ్చటపడుతున్నావు అంటుంటే నళినీకాంత్ ఆమె వెనకే పైకొచ్చాడు. నీలిమ మేఘనాథ్ నంబర్ డయల్ చేసి పిలవగానే అతనే పలికాడు. హలో, నీలిమ స్పీకింగ్. మేఘనాథ్ గారేనా? నీలిమ కంఠం విని ఉలిక్కిపడి సర్దుకున్నాడు మేఘనాథ్. అవును నీలిమ, నేనే అన్నాడు. మీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తానన్నాను, గుర్తుందా? గుర్తుంది. అయితే సాయంత్రం నేను వస్తాను. తప్పకుండా రా. నీకేం కావాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రిసీవర్ పెట్టేసింది. ఆ సంభాషణ అంతా నళినీకాంత్ విన్నాడు. వాణి విన్నది. చూసావా, సాయంత్రం వస్తానంటోంది అంటూ రహస్యంగా చెప్పింది వాణి. నళినీకాంత్ ఏం మాట్లాడలేదు. అతనేం ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. నీలిమంతటి నీలిమ తన ఇంటికి వస్తాననడం ఆశ్చర్యంగా ఉంది మేఘనాథ్కి. మధ్యాహ్నం 12 వరకు ఉండి అప్పుడు పని మీద బయటికి వెళ్ళిపోయాడు నళినీకాంత్. సాయంత్రం 5 గంటలైంది. నీలిమ చకచకా పనులు ముగించుకొని, వీరయ్య, నేను వెళ్ళిపోతున్నాను. మీ అయ్యగారు వస్తే వారికి మాత్రం చెప్పు అంటూ
సూట్ కేసు తీసుకుంది. వీరయ్య కొయ్యబారిపోయినట్టు చూడసాగాడు. నీలిమ వెళ్ళిపోయింది. నీలిమను చూడగానే నిర్ఘాంతపోయాడు మేఘనాథ్. ఎక్కడికైనా ప్రయాణమా నీలిమా అని అడిగాడు. అవును మేఘనాథ్ గారు, దయచేసి నన్ను విజయవాడ చేరుస్తారా? మీ కారులో దింపినా సరే అంది తలవంచుకొని. ఈ ప్రయాణం గురించి నళినీకాంత్కు తెలియదని సులభంగానే గ్రహించాడు మేఘనాథ్. అయితే టిక్కెట్లు కూడా డబ్బు లేకుండా ఫ్రీగా ఉద్యోగం చేస్తున్నావా అతనికి ఆశ్చర్యంగా అడిగాడు. దయచేసి ప్రశ్నలు వేయకండి. ప్రస్తుతం నేను అన్ని విధాలా నష్టపోయిన దాన్ని కనుకే మీ సహాయం కోరొచ్చాను అంది చిన్నబుచ్చుకుంటూ. నువ్వు తొందరపడుతున్నావేమో, మరోసారి ఆలోచించు. నళినీకాంత్ గారి దగ్గర పనిచేస్తూ ఈరోజు హఠాత్తుగా ఈ విధంగా బయటకు వచ్చేసావంటే ఆయన ఏమనుకుంటారో ఆలోచించావా? నువ్వు కనబడక ఆయన ఎంత కంగారు పడతారో ఊహించావా? కంగారా? వారికి నేనేమైతే ఏం కావాలి? సెక్రటరీగా పనిచేసే అమ్మాయి మీద పనివరకే అభిమానం కానీ ఏమైతేనేం, ఎలా చేస్తే ఏం అని అడిగింది నీలిమ. ఆ మాటలకి నవ్వాడు మేఘనాథ్. నువ్వు నీ మాటలు చూస్తుంటే వింటుంటే ఇంత చిన్నపిల్లవా అనిపిస్తుంది ఒక్కోసారి. తన దగ్గర పనిచేసేవారి యోగక్షేమాలు విచారించకుండా ఎవరూ ఉండరు. అందున నీలాంటి అందమైన అమ్మాయి సెక్రటరీగా, నళినీకాంత్ వంటి వ్యక్తి యజమానిగా ఉండగా అస్సలు అసంభవం. నువ్వు ఆవేశాలకి స్వస్తి చెప్పి శాంతంగా ఆలోచించు అన్నాడు. ఎన్నిసార్లు ఆలోచించాలి డాక్టర్ గారు? ఎన్నిసార్లు ఆలోచించినా భూమి గుండ్రంగా ఉందని ఒకటే సమాధానం. అంత చెప్పా పెట్టకుండా చేస్తున్న ఉద్యోగం ఆపి మూటా ముల్లే సర్దుకొని వెళ్ళిపోవడానికైనా ఒక కారణం ఉండాలి. అది లేనప్పుడు నీ చర్య ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు గంభీరంగా అన్నాడు మేఘనాథ్. ఆ ప్రశ్న అయితే మేఘనాథ్ ఎంత సూటిగా అడిగాడో అంత సూటిగా నీలిమ జవాబివ్వలేకపోయింది. ఏం చెబుతుంది? ఎలా చెబుతుంది? తీగ కదిలిస్తే డొంకంతా కదిలినట్టు తను అన్నీ ఇతని ముందు వెళ్ళబోసుకోవాలి. ఏం నీలిమ మాట్లాడావు? నీలిమ పిచ్చిదాన్లా చూసింది అతని వంక. అతను మాత్రం నిశ్చలంగా చూస్తున్నాడు ఆమె కేసి. ఏం చెప్పను? ఏం చెప్పాలన్నా భాష రాదు, నోరు రావడం లేదు. నాకేం చెప్పక్కర్లేదు నీలిమ. నీ మనసుకు ఏమైనా కష్టం కలిగితే ఆ విషయం సూటిగా నళినీకాంత్కి చెప్పి తొలగించుకోవాలి. అంతేకాని ఏవో కుశకలు, ఏవో అనుమానాలు, అంతకంటే ఎవరో ఏవో చెప్పినవి మనసులో పెట్టుకొని ఈ సాయం సమయంలో చెప్పకుండా వచ్చేయడం అంత మంచి పని కాదు. ఇన్ని రోజుల నుంచి అతని ఇంట్లో ఉంటుంటే నీ బాగోగులు అతను చూస్తుంటే ఆవేశంతో నువ్వు అతనికి మాట మాత్రం తెలియచేయకుండా వచ్చేయడం సహేతుకంగా ఉండదు. ఆ తర్వాత రకరకాల అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాల మధ్య, అపోహల మధ్య మనుషులు చిత్రహింస పాలయ్యే కంటే ఎప్పటికప్పుడు ముఖాముఖిన అడిగి తేల్చుకోవడం మంచిది అన్నాడు మేఘనాథ్. అయితే మీరు నన్ను విజయవాడలో దింపరన్న మాటేగా? ప్రస్తుత పరిస్థితిలో సాధ్యపడదు. నువ్వు ఇంకా చిన్నదానివి. నీకు లోకానుభవం బొత్తిగా లేదు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకునే వయస్సు. నీకంటే అన్నింటా అనుభవం ఉన్నవాడిని. చెప్పేది అర్థం చేసుకో. నువ్వు నళినీకాంత్ దగ్గరికి వెళ్ళి నీ మనసుకు కలిగిన బాధ ఏమిటో అతనికి చెప్పి సమాధానం రాబట్టుకో. నీకు అనుకూలంగా లేకపోతే నేను వెళ్ళిపోతానని ముఖానే చెప్పి ఇక్కడికి రా. నిన్ను పదిలంగా మీ ఇంటికి చేర్చకపోతే అప్పుడు అడుగు అన్నాడు నచ్చ చెప్తూ. నీలిమ అతను చెప్పేదంతా విన్నది. ఇంకంతకంటే ఇతని వల్ల ఏమీ పని జరగదు అనిపించినట్టుంది. వస్తానంటూ సూట్ కేసు చేతిలోకి తీసుకుంది. మేఘనాథ్ కాఫీ ఫ్లాస్క్లోంచి తీసి అందించాడు. అది తాగింది. వస్తాను మేఘనాథ్ గారు అంటూ బయలుదేరింది. అప్పటికే చీకటి పడిపోతోంది. నళినీకాంత్ ఇంటికి వచ్చేసరికి అమ్మగారు సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారంటూ ఎదురొచ్చి చెప్పాడు వీరయ్య. ఎవరు అన్నాడు ఆశ్చర్యంగా. నీలమ్మగారు. ఆ మాట వింటూనే బాంబు పేలినట్టు అదిరిపోయాడు నళినీకాంత్. గబగబా ఆమె గదిలోకి వెళ్ళాడు. తను కొన్న మొత్తం చీరలు అక్కడే ఉన్నాయి. ఆమె సూట్ కేస్, ఆమె పాత బట్టలు మాత్రం లేవు. తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందని గ్రహించి కంగారుగా కారు బయటికి తీస్తుంటే వాణి వచ్చింది. కారు మీద ఎక్కడికో వెళ్తున్నా వల్లే ఉంది. నన్ను కాస్త బట్టల కొట్టు దగ్గర దింపు, చీరలకి మ్యాచింగ్ బ్లౌజులు తెచ్చుకోవాలి అంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండానే బ్యాక్ డోర్ తీసి కూర్చొని తలుపులు వేసింది. నళినీకాంత్ హృదయ పరిస్థితి ఆ సమయంలో వర్ణనాతీతం. ఏమైంది నీలిమ? విజయవాడ ఎలా వెళ్తుంది? ఒకవేళ డాక్టర్ మేఘనాథ్ ఇంట్లో ఉందేమో. తన మీద ఆగ్రహం కొద్దీ అతని ప్రేమను అంగీకరించి అతన్ని పెళ్లి చేసుకుంటుందేమో. ఏమైనా సరే అలా జరగడానికి వీల్లేదు. నీలిమ నళినీకాంత్ దేవేరిగానే మసలాలి. మధ్యలో ఎవడో అనామకుడు వచ్చి తన సిద్ధాంతాన్ని ఎగరేసుకుపోవడం తనెంతమాత్రం సహించబోడు. నీలిమ సూట్ కేసుతో వచ్చిన దారినే బయలుదేరింది. డాక్టర్ మేఘనాథ్ ఇంటికి 2 ఫర్లాంగుల దూరంలో తాటితోపుంది. అక్కడ ఇళ్ళు కూడా లేవు. దానికి ఒకవైపు పొలం, మరోవైపు తాటితోపు. అక్కడికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. పైన వెన్నెలా లేదు, దీపాలు లేవు. అక్కడికి వచ్చేసరికి ఆమె భయంతో గజగజ వణికిపోయింది. చేతిలో సూట్ కేస్,
చేతికి తీయడం మర్చిన నళినీకాంత్ కొన్న రిస్ట్ వాచి, మెడలో సన్నని బంగారు చైన్ ఇవన్నీ ఆమెలో భయోద్వేగాన్ని కలిగించాయి. పైగా పేపర్లో నిత్యం చదువుతుండే దొంగల బెడద, రేప్ కేసులు మరింత భయాన్ని పెంచాయి. అలాగే ధైర్యం చిక్కబట్టుకొని అడుగులు వేస్తుంది ఆమె. ఆ తాటి చెట్టు వెనక నుంచి సన్నగా ఈలపాట వినిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ ఈలలు విని పొలం వైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాయి 2 ఆకారాలు. అటు అవి రావడం తడువు, ఇటు ఈలలు వేసిన పక్క నుంచి మరో 2 వచ్చి నీలిమని చుట్టుముట్టారు. ఒకడు నీలిమ చేతిలోని సూట్ కేసు లాక్కున్నాడు. మరొకడు ఆమె నోరు ముయ్యబోయాడు. కెవ్వుమని అరుస్తూ నీలిమ ఆ చెయ్యిని నెట్టుకుని ముందుకు పరిగెత్తింది. భయోద్వేగంతో పరిగెత్తే ఆమెని పట్టుకోవాలని మరొకడు వెనక రావడం, నీలిమ స్పీడుగా పరిగెత్తుతూ అంతకంటే స్పీడుగా వస్తున్న కారుకు గుద్దుకోవడం ఒక్కసారి జరిగిపోయాయి. కారులో కూర్చున్న నళినీకాంత్ గజగజ వణికిపోతూ కారుకు సడన్ బ్రేక్ వేసి కిందికి దిగాడు. రక్తసిక్తమైన దేహంతో నీలిమ కారు హెడ్లైట్ వెలుగులో కనిపించేసరికి నీలిమ అంటూ గావుకేక పెట్టాడు నళినీకాంత్. అతనికి పైన ఆకాశం, క్రింద భూమి గిరగిరా తిరిగిపోతున్నాయి. ఏ యువతి కోసం తను ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడో ఆ దేవత తన కారు కిందే పడటం తనకేదో శాపంలా ఉంది. ఆనాడు విద్యుల్లతతో పెళ్లికని బయలుదేరి తను యాక్సిడెంట్ పాలయ్యాడు. ఈనాడు తను హృదయపూర్వకంగా ప్రేమించి తన దాన్ని చేసుకోవాలని కోటి కలలు కన్నా నీలిమ ప్రమాదం పాలైంది. నీలిమని 2 చేతులతో ఎత్తి కారులో పడుకోబెట్టి డాక్టర్ మేఘనాథ్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు నళినీకాంత్. పేషెంట్లందరూ వెళ్ళిపోగా నీలిమ వచ్చి వెళ్ళడాన్ని మననం చేసుకుంటున్న మేఘనాథ్ 2 చేతుల మీద నీలిమను తీసుకొస్తున్న నళినీకాంత్ని చూసి స్తంభించిపోయాడు. మేఘనాథ్, నీ శక్తియుక్తులు, నీ తెలివితేటలు అన్నీ ఉపయోగించి నా నీలిమను బ్రతికించు అన్నాడు రుద్ధకంఠంతో. నళినీకాంత్ కళ్ళంబడి కారుతున్న కన్నీటిని మేఘనాథ్ గమనించే స్థితిలో లేడు. ఆమెని బల్ల మీద చేర్చి రక్తం శుభ్రంగా తుడిచి బ్యాండేజీ వేస్తున్నా అతని మనసులో లేదు. బంతిలా వెళ్ళిన నీలిమ క్షణంలో ఎలాంటి స్థితిలో వచ్చింది, ఈమె బతికేనా అనుకుంటూ వ్యధాభరిత హృదయంతో, నళినీకాంత్ గారు, నీలిమకి చాలా రక్తం పోయింది, బ్లడ్ ఎక్కించాలి అన్నాడు గద్గద స్వరంతో. ఎక్కించండి, మీరెంత కావాలంటే అంతిస్తాను, ముందు ఆమె ప్రాణం కాపాడండి అంటూ మేఘనాథ్ 2 చేతులు పట్టుకున్నాడు నళినీకాంత్. నీలిమ రక్తం పరీక్ష చేశారు. బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేసి ఆ రక్తం వచ్చేలోగా చాలా ఆలస్యం అవుతుందేమో, మనలో ఎవరి రక్తమైనా సరిపోతే అది ఇచ్చి ఆమెను బ్రతికించడం మంచిది అన్నాడు మేఘనాథ్. అవును, ఎక్కడా లేదు, విజయవాడ నుంచి రావాలి, నా రక్తం సరిపోతుందేమో చూడండి అంటూ చేయి చాపాడు నళినీకాంత్. వెంటనే నళినీకాంత్ రక్తం పరీక్ష చేశారు. ఇంతకీ ఆమె ఆ యాక్సిడెంట్ పాలు ఎలా అయింది? ఆమె చేతిలో సూట్ కేసు ఉండాలి, అదేది అని అడిగాడు మేఘనాథ్ నీలిమకి ఇంజెక్షన్ ఇస్తూ. ఎలా ఏముంది, ఆ సూట్ కేసు ఎవరో కాజేసి ఉంటారు, ఒంటరిగా చీకట్లో వస్తున్న ఆడపిల్ల కదా అని ఆమెను కూడా బహుశా బలవంత పెట్టడానికి ప్రయత్నిస్తే పరిగెత్తుతూ నా కారు కింద పడింది. కారు లైట్ల వెలుగులో పరిగెత్తుతున్న ఆమె తరుముకొస్తున్న వ్యక్తి కనిపించారు, కానీ ఆమె నీలిమగా గుర్తించలేకపోయాను. అక్కడికి ఆపదలో ఎవరో అమ్మాయిని గ్రహించి బ్రేక్ వేయడానికి ప్రయత్నించాను, ఆమె పడనే పడింది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ నళినీకాంత్. మీరు బ్రేక్ వేయబోయారు కనుకే ఆ మాత్రంతో పోయింది, అదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆమె ఆనవాలు లేకుండా పోయేది అన్నాడు మేఘనాథ్. పైకి చెప్పకపోయినా మేఘనాథ్ గుండె చెరువవుతోంది. తనే ఆమెను వెంటబెట్టుకు వెళ్ళి నళినీకాంత్ ఇంట్లో దింపనందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. నీలిమని కారులో కూర్చోబెట్టుకుని ఇద్దరూ వస్తే నళినీకాంత్ ఏమనుకుంటాడోనని భయపడ్డాడు, కానీ ఆ అమాయకురాలు చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్ళగలదని ఆలోచించలేకపోయాడు. ఆలోచిస్తే ఈ అనర్థం సంభవించేది కాదు. నళినీకాంత్ రక్తం నీలిమకి ఎక్కించే ఏర్పాట్లు జరిగాయి. భగవాన్, నా నీలిమను బ్రతికించనుకుంటూ మనసారా నమస్కరించాడు రక్తదానం చేస్తున్న నళినీకాంత్. అతని శరీరంలోంచి ఒక్కొక్క రక్తం బొట్టు నీలిమ శరీరంలోకి ప్రవేశిస్తోంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సెకండ్లు నిమిషాలు గంటలుగా గడిచిపోతున్నాయి. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పక్కనే కూర్చున్నాడు డాక్టర్ మేఘనాథ్. పట్టణాలలో ప్రాక్టీస్ పెడితే 2 చేతులా ఆర్జించవచ్చునని ఎందరో మిత్రులు, హితైషులు ఇచ్చిన సలహాలు పాటించక మనకున్న ఆస్తి చాలు, వచ్చిందే వస్తుంది, ఇవ్వగలిగిన వాళ్లే ఇస్తారు అనుకుంటూ ఆ పల్లెలో ప్రజాసేవే ధ్యేయంగా ఏవేవో ఆదర్శాలతో అక్కడ వైద్యం ప్రారంభించిన తన వైద్య వృత్తి ఈనాడు నిజంగా నీలిమ బ్రతికితే సార్థకమైనట్లే. ఇక్కడికిక్కడే దగ్గరలోనే జరిగిన యాక్సిడెంట్కి నీలిమ ఇక్కడ చేరేలోగానే చాలా రక్తం పోగొట్టుకుంది. అదే ఎక్కడికో వేసుకుపోవాలంటే ఆమె కారులోనే పరలోకం చేరుకునేది అనుకుంటూ ఆవేదన పడుతున్నాడు మేఘనాథ్. నళినీకాంత్ కళ్ళు మూసుకొని మంచం మీద పడుకుని ఉన్నాడు. నా నీలిమను బ్రతికించండి, గుమ్మంలో అడుగు పెడుతూనే కంపిత స్వరంతో అన్న మాట మేఘనాథ్ చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. ఆ ఒక్క మాటతో తనకి అంతా అర్థమవుతూనే ఉంది.
నళినీకాంత్ గుండెల్లో వెలిసిన దేవత నీలిమ. కానీ క్షణానికో రంగు మార్చే వాణి కాదు. అనవసరంగా వాణి అవాకులు చవాకులు పేలి నీలిమ గుండెల్లో బడబానలాన్ని సృష్టించింది. నీలిమ గుండెలో వెలిగే దీపం నళినీకాంత్. వారు ఒకళ్ళకొకళ్ళు పైకి ప్రదర్శించుకోకపోయినా ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్న అనురాగమూర్తులు. తన తెలివితేటలు సమర్థత ఫలించి ఆ ఇద్దరినీ ఏకం చేయగలిగితే తన జీవితం చరితార్థమైనట్టే అనుకున్నాడు నిండు మనసుతో మేఘనాథ్. మంచి మనసుతో ఏం చేసినా దానికి దైవం తోడ్పడుతుంది అనడానికి నిదర్శనగా అందరి జీవితాల్లోనూ ఆనంద కెరటాలను ఉద్దీపిస్తూ బాలభాస్కరుడు ఉదయించే వేళ నళినీకాంత్ రక్తదానం ఫలించి డాక్టర్ మేఘనాథ్ పడిన శ్రమకి సంతృప్తికరంగా నీలిమ కళ్ళు తెరిచింది. అది చూసి హర్షాతిరేకంతో నీలిమ అంటూ ఇద్దరూ ఒక్కసారే పిలిచారు. తన మంచానికి ఇరువైపులా డాక్టర్ మేఘనాథ్ నళినీకాంత్ని చూసి నీలిమ కళ్ళు ఆశ్చర్యంతో మరింత విశాలమయ్యాయి. ఎలా ఉంది నీలిమ అని అడిగాడు నళినీకాంత్ అనురాగమంతా మేళవించి. తలకి కట్టిన బ్యాండేజీ పక్కనే ఇంజెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మేఘనాథ్ని చూసి ఒక్కసారి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది. నీలిమ, ఎలా కారు కింద పడిపోయావు అని అడిగాడు మేఘనాథ్ ఇంజెక్షన్ ఇస్తూ. ఎలా పడ్డానా? మీ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళానా? తాటితోపు దగ్గర 4 దొంగలు సూట్ కేసు లాక్కున్నారు. నా నోరు నొక్కి నన్ను ఆ తాటితోపు వైపు లాక్కుపోతుంటే బలమంతా ఉపయోగించి వాళ్ళని తప్పించుకుని పరిగెత్తాను. ఒకడు వెంబడించాడు. విసురుగా కంగారుగా రావడంలో కారుని గమనించకుండానే దగ్గరికి వచ్చేసి యాక్సిడెంట్ పాలయ్యాను. సూట్ కేసు కాస్త పోయింది. ఇంతకీ ఆ కారు అంటూ సంశయంగా ఆగిపోయింది నీలిమ. నీకోసం మేఘనాథ్ ఇంటికి మేఘాల మీద వస్తున్న నాది అంటూ లాలనగా ఆమె శిరస్సుని మిరాడు నళినీకాంత్. పోనీలేండి, మీ కారు కింద పడిన నేను ఒకవేళ మరణించినా ధన్యజీవినయ్యేదాన్ని అంది నీలిమ. నీలిమ, ఏమిటా మాటలు అన్నాడు ఆవేదనగా నళినీకాంత్. వారిద్దరినీ అలా వదిలి తను పైకి వెళ్ళాడు డాక్టర్ మేఘనాథ్. వంటబాడికి అవి ఇవి పురమాయిస్తూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలాలని అక్కడే కూర్చుండిపోయాడు కిందికి రాకుండా. అవును, నా కోసం ఎవరున్నారని నేను 10 కాలాల పాటు బతకాలని కోరుకుంటాను అంది నీలిమ నీళ్లు నిండిన కళ్ళతో. ఆ కన్నీరు చూసి షాక్ తిన్నాడు నళినీకాంత్. ఎందుకు నీలిమ అలా అంటావు? నువ్వు నా కోసం 10 కాలాలు బతకాలి అన్నాడు ఆమె కన్నీరు తుడుస్తూ. మీవన్నీ వట్టి మాటలు. మీ ప్రేమలోనూ కల్తీ ఉంది. మీరు అవకాశం చిక్కితే ఆడపిల్లని మోసం చేయగలరు అంది కన్నీళ్ళు ఆపుకుంటూ. ఆ మాటకి బాధగా చూశాడు నళినీకాంత్. నీలిమ, నళినీకాంత్ని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారే కానీ నేను మాత్రం ఎవరిని మోసగించలేదు. ఎందుకు చేయలేదు? ఇంత క్రితం ఎవరిని చేసి ఉండకపోవచ్చు, కానీ నేను దొరికాను అమాయకంగా. నిన్ను నేనేం మోసం చేశాను నీలిమ? కష్టంగానే అడిగాడు. నాకు మీరు నాడు ఉత్తరం రాశారు మీ జీవితంలోకి ఆహ్వానిస్తూ. అలాంటి మీరే ఈనాడు వచ్చింది కదా అని వాణిని పెళ్లి చేసుకుంటున్నారు అంది విషణ్ణ హృదయంతో. వాణినా? దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీకు తనకి పెళ్ళి అని నన్ను మేఘనాథ్ని పెళ్లి చేసుకోమని వెళ్ళిపోమ్మని, ఒకవేళ ఆయన్ని పెళ్లి చేసుకోకపోతే మీ పెళ్ళి అవగానే నాకు జీతం ఇచ్చి పంపేస్తానని ఆవిడ అనేసరికి నేను ఇంకా భరించలేక అక్కడ ఉండలేక మేఘనాథ్ గారి సహాయంతో నా ఇంటికి వెళ్ళిపోవాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఆయనేమో మీకు చెప్పకుండా రావడం తప్పని, నా హృదయంలో ఏ ఆవేదన గూడు కట్టుకొని ఉన్నా మీకు చెప్పి వెళ్ళడమే మంచిదని నచ్చజెప్పిన మీదట బయలుదేరి ఆ విధమైన అపాయంలో చిక్కుకున్నాను అంది కన్నీరు కారుస్తూ. ఆ మంచం మీద ఆమె పక్కగా కూర్చుని నీలిమ కన్నీళ్లు తుడిచి సున్నితమైన ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. డియర్ నీలిమ, వాణిని పెళ్లి చేసుకోవడం అనేది మరెన్ని జన్మలెత్తినా జరగని సంగతి. ఒకప్పుడు పాలు పొంగే వయసులో నా కూడా తిరిగిన వాణిని ప్రేమించిన మాట, పెళ్లాడాలని అనుకున్న మాట అన్నీ వాస్తవమే. కానీ నా ప్రేమకు నాకు గుడ్డిగవంత విలువనీయక కేవలం నా డబ్బు నా మంచితనమే వాడుకొని నన్ను ఫూల్ని చేస్తూ మరొకరిని పెళ్లి చేసుకొని నా హృదయం మీద దెబ్బతీసిన వాణి అంటే నాకేనాడో మనసు విరిగిపోయింది. ఈనాడు ఆమెను ఇంట్లో ఉండనిచ్చిన కారణం కేవలం జాలి, సానుభూతి మాత్రమే. విద్యుల్లతని పెళ్లాడాలనుకుంటే ఆమె ఎలా నాకు షాక్ ఇచ్చిందో నీకు తెలుసు. ఇలాంటి తరుణంలో వినయ సౌజన్యాలు మూర్తిభవించిన మహా అద్భుత సౌందర్యరాశివైన నీ పరిచయం కలిగింది. నిన్ను భాస్కర్రావు ఆఫీస్లో ఏ క్షణాన చూశానో జాలినంతా కళ్ళలో వర్షిస్తూ నీ సున్నితమైన చేతులతో నా గాయం తుడిచి మందు వేసి కట్టుకట్టి లాలనగా కాఫీ తెప్పించి ఇచ్చావో ఆ క్షణానే నీ మూర్తి నాలో హత్తుకుపోయింది. ఆ ఇద్దరు యువతులు చేసిన హృదయం గాయానికి నీ చల్లని మనసే మందుగా, నీ శాంతి సౌజన్యాలే కట్టుగా నా గాయం మాన్పగలవని, మధురమైన నీ హృదయంలో ఉన్న అమృత భాండమే నాపై జల్లులా కురిపించి నన్ను చిరంజీవిని చేయగలవని తట్టింది. అందుకే నీ అడ్రస్ భాస్కర్రావుని అడిగి మీ ఇంటికి వచ్చి నయానో భయానో నా ఇంటికి తెచ్చుకున్నాను.
అందరూ వెళ్ళిపోయినా ఒక్కతివి ఆఫీస్లో పనిచేస్తున్నావంటే పని అంటే నీకు ఎంత శ్రద్ధో. నీలాంటి కార్యదీక్ష పట్టుదల గల యువతి అర్ధాంగి అయితే అటు బయట వ్యవహారాలకైనా చక్కగా చక్కబెట్టగలవని, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా జీవితంలోనూ వ్యాపారంలోనూ కూడా భాగస్వామివై నన్ను సుఖపెట్టగలవన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఆనాడు ఉండబట్టే కాళ్ళు చేతులు కట్టి అయినా ఇక్కడికి తీసుకొస్తానన్నాను. నీలిమ, ప్రేమ అనేది ఒక అమృత వాహిని. ఆ వాహిని ఎప్పుడు ఎవరికేసి పయనిస్తుందో, ఏ జంటని తన రాగతరంగాలలో ఓలలాడిస్తుందో ఎవరూ చెప్పలేరు. స్త్రీలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే నీలాంటి యువతులు చల్లగా ఉన్నంతకాలం ఏ మగవాడి జీవితమైనా 3 పువ్వులు 6 కాయలై బంగారు పంటల్నే పండిస్తుంది. లేనిపోని శంకలు మనసులో పెట్టుకోకు. పసిడి ముద్ద లాంటి కన్నపిల్లవి నువ్వు ఉండగా మనిషి హృదయాలతో గేమాడుకునే వితంతువు వాణిదేనికి. ఆవిడిష్టం వచ్చిన చోటికి ఆవిడ్ని వెళ్ళని. ఏ ఎండకా గొడుగు పట్టే ఆమెలాంటి దానికి ఎవడో నాలాంటి ఫూల్ దొరక్కపోడు. నీకు నయం కాగానే మన వివాహం, మన పెళ్లి చూసి వెళ్ళమని ఈరోజే చెప్పేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ మెల్లగా ఆమెని హృదయానికి హత్తుకున్నాడు నళినీకాంత్. అతను పలికే ఒక్కొక్క మాట పన్నీటి జల్లు కాగా అతని హృదయంలో తలదాచుకుంది నీలిమ. ఇంతలో మేఘనాథ్ వస్తున్న అలికిడి విని ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ వెల్లి విరుస్తున్న ఆనందరేఖలకి, ఆ కళ్ళల్లో కనిపించే అపూర్వ కాంతికి మేఘనాథ్ నిండుగా నవ్వుకున్నాడు. ఏమంటోంది నీలిమ? మళ్ళీ వెళ్ళిపోతానంటోందా అడిగాడు. ఇంకెక్కడికి వెళ్తుంది మేఘనాథ్? ఆమెకి అలా నయం కావడం, ఇలా పెళ్లిపీటల మీద కూర్చోవడం. ఆమెకి ప్రాణదానం చేసిన మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. మొట్టమొదటి ఆహ్వానం మీకే అన్నాడు నళినీకాంత్. కంగ్రాచ్యులేషన్స్, తప్పకుండా వస్తాను అన్నాడు డాక్టర్ మేఘనాథ్. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు తన అదృష్టవశాత్తు ఇతన్ని విజయవాడ పంపమని అడిగినందుకు అతను పంపకుండా నచ్చ చెప్పడం తనకెంతో మేలు జరిగింది. అదే తనంతట తను బయలుదేరితే ఎన్ని అనర్థాల పాలయ్యేదో అనుకుంటూ 2 చేతులు జోడించి మేఘనాథ్కి నమస్కారం చేసింది నీలిమ. నాకు కాదు నీలిమ, నువ్వు నమస్కారం చేయవలసింది నళినీకాంత్ గారికి. ఆయన నీకు రక్తమిచ్చి కాపాడకపోతే నేనేమీ చేయగలిగేవాడిని కాను. ఆ మాటకి దిగ్భ్రమగా చూసింది నీలిమ. ఆ క్షణంలో నళినీకాంత్ మేరునగ ధీరుడిలాగా కనిపించాడు. తన పాలిట భగవంతుడిలా కనిపించాడు. రాత్రి నుంచి నళినీకాంత్ రాకపోయేసరికి ఉదయం బయలుదేరొచ్చింది వాణి. సమయానికి వచ్చావు వాణి, మరో 4 రోజుల్లో నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడే వెళ్ళి పురోహితుడితో మాట్లాడొస్తాను అన్నాడు నళినీకాంత్. ఆ మాట వినేసరికి చెళ్ళున చరిచినట్లయింది వాణికి. నీలిమని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది క్రోధావేశాలతో ఊగిపోతూ. అవును, మా వివాహం అయ్యేదాకా ఉండి ఆ తర్వాత నువ్వు లక్నో మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు, ఖచ్చితంగా జవాబిచ్చాడు నళినీకాంత్. కాంత్, నువ్వు నాకింత ద్రోహం చేస్తావా అని అడిగింది తీవ్రంగా. ద్రోహం చేశానని నువ్వనుకుంటే దానికి జవాబుదారుణ్ణి నేను కాదు. ఎవరికి ద్రోహం చేశారో పునశ్చరణ చేసుకోవడం మంచిది. అయితే నాకు 10,000 పడేయి అంది వాణి. వెంటనే చెక్ రాసిచ్చాడు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు మనిషిగా తను ఎవరిని పెళ్లి చేసుకుందామనుకున్నా భగవంతుడు కూర్చిన జంట కాకపోవడంతో ఇద్దరమ్మాయిలు తప్పుకున్నారు. చివరికి నీలిమ అతని మెడలో మాల వేసి అతని చేత 3 ముళ్ళు వేయించుకుంది. ఆ రోజే నీలిమ నళినీకాంత్ల వివాహం. ఆ భవనమంతా వెన్నెల దీపాలతో వినువీధి తారక గణాన్ని ధిక్కరించే రంగురంగుల బల్బులతో అట్టహాసంగా ఉంది. డాక్టర్ మేఘనాథే గుమ్మంలో నిలబడి ఆహుతులందరినీ ఆహ్వానిస్తున్నాడు. వివాహం వైభవంగా ముగిసింది. అంతా షడ్రసోపేతమైన విందు ఆరగించి వధూవరులను ఆశీర్వదించి సెలవు పుచ్చుకున్నారు. తెల్లని తెలివెన్నెలను ధిక్కరించే తెల్ల చీరలో అపర రతీదేవిలా అలంకరించుకొని నీలిమ నళినీకాంత్ గదిలో ప్రవేశించింది. వినువీధిన చందమామ అలబోకగా ఆ గదిలోకి తొంగి చూశాడు కిటికీ గుండా. ఆ వెన్నెల రేడును తన సరసన ఉన్న నీలిమను చూస్తూ, నీలిమ, ఒకనాడు నీలాకాశంలో నెలవంకలా వెలిగే నీ వంటి శ్రీమతి సహచర్యం నాకు లభిస్తుందా? నింగికి నేలకు ఉన్నంత దూరంలోనే ఉండిపోతుందా అనుకున్నాను. కానీ ఈనాడు మింట జాబిల్లి నా ఇంట వెలిసినందుకు నా హృదయమే ఆకాశం చేసి పదిలపరుచుకుంటున్నాను అంటూ పట్టరాని తమకంతో ఆమెని దగ్గరకు తీసుకున్నాడు నళినీకాంత్. సమాప్తం. నీలాకాశంలో నెలవంక నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.